క్షమించండి సార్, క్షమించండి, దయచేసి క్షమించండి. తొక్కలసారి ఆ దొంగ గాని స్కూల్ పిల్లాడైతే ఖచ్చితంగా వాడెవడో కనిపెడతాను. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్లో ఉన్న దొంగతనం చెయ్యాలనుకుంటే చాలు, వాణ్ణి నేను వెంటనే పట్టుకు తీరుతా. అటువంటి నాకు ఇది 50 మీటర్ల దూరమే కదా. ఆల్ స్టూడెంట్స్ అందరూ లైన్లో నిలబడండి త్వరగా. ఏయ్ లేదు సార్, నేనేం చేయలేదు సార్. నువ్వే చేసావని నేనెప్పుడు అన్నాను? ఓహో, మరైతే ఇంత పెద్ద మీసం పెట్టుకుని దొంగతనం చేయడానికి నువ్వే వచ్చావన్నమాట. నిన్ను ఏం చేయాలో నాకు తెలుసురా. ఉత్తికి ఆరేస్తే బట్టలాగా కుందరా బాగా రావడం లేదేంటి నీ మీసం? లడ్డు సింగారు, తప్పకుండా దొంగ ఈ స్కూల్ వాళ్ళు కారు. ఆ దొంగలు ఈ పాట కూడా పాడారు. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి. మనం వీళ్ళ కోసం తప్పకుండా ఎదురు చూద్దాం. వెళ్ళకూడదు. పిల్లల్లారా, చూడ్డానికి ఈ ఊళ్ళో దుకాణాలన్నీ ఒకేలా ఉంటాయి. బాగా పథకం వేసి కట్టుంటారు. రేవా, ఆది, యూడి, త్వరగా రండి. నిన్న రాత్రి ఆ దొంగ తుమ్మడాన్ని మనం విన్నాం కదా. తప్పకుండా గ్యాంగ్ లో ఒకడు ఉన్నాడు. కన్ఫర్మా శివ? రా, వెళ్ళి చెక్ చేద్దాం. ఎవరది? ఏంటి దొంగ అంకుల్, దొరికిపోయారా? ఏదో పిల్లాడివే కదా అని చూస్తున్నాను, లేదంటే నీ పని పట్టేవాడిని. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. లడ్డు సింగారు, త్వరగా వచ్చేయండి. ఆ దొంగలు చిన్నపిల్లలు కారు, వాళ్ళు డ్వార్ఫ్స్. వాళ్ళని కనిపెట్టాను. నన్ను కాపాడండి.
చింత చచ్చినా పులుసు చావదంటారు. మమ్మల్ని చూసి మీరు నవ్వుతున్నారు కదా, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఎవరిని వదలకండి, అందరినీ కొట్టండి రా. ఇవో శివ, నేను సిద్ధంగా ఉన్నాను. ఒక్కొక్కరిని పంపించు. అదిరింది. ఇంకెవరైనా ఉన్నారా? త్వరగా అది. నన్నెందుకు లోపలికి లాగా వదలరా. సార్, ఇదిగోండి, ఆ దొంగలందరూ ఇందులోనే ఉన్నారు. నేను కాను. తనే దొంగతనం చేశాడా? నేను నమ్మలేకపోతున్నాను. ఓ పెద్ద మనిషి, నేనేం దొంగని కాను. ఎందుకో ఈ దొంగలు నన్ను ఇందులో లాక్కున్నారు. పోతే పనిలే, మీరు పట్టుకోమన్న దొంగలు. శివ చాలా కష్టపడి వీళ్ళని పట్టుకున్నాడు. థ్యాంక్ యూ శివ, నువ్వు నాకు పెద్ద సహాయం చేశావు. ఇక ఈ ఊర్లో ఏ దొంగతనం జరగదని మేము నమ్ముతున్నాం. ఎలా జరుగుతుంది? వీళ్ళు జైల్లో నుంచి అసలు బయటపడితే కదా. రండి నాతో జైలుకి వెళ్దామా? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దొంగ అయినా సరే దొంగతనం చెయ్యాలంటే చాలా భయపడతాడు. ఎందుకో తెలుసా? లడ్డూ సింగ్ వస్తాడు, పట్టుకుంటాడు అన్న భయం. ఇక రండి మిత్రులారా, ఇప్పుడు ఎలాంటి గొడవ లేకుండా మనం ఈ ఊరు మొత్తం తిరిగి చూద్దాం. దొంగలు వస్తారన్న భయం కూడా ఉండదు.